ఇది శిరీష్ మనకు అందుబాటులో ఉన్నారు. శిరీష్, ఏం జరుగుతోంది? తమిళనాడు అసెంబ్లీలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోందా, ఆగిందా? ఏ రకంగా ముందుకు సాగబోతోంది? ఈశ్వర్, ప్రస్తుతం చూసినట్లయితే పళనిస్వామికి ఎటువంటి అడ్డంకులనేటివి కూడా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఆయన ఈజీగా ఫ్లోర్ టెస్ట్ ను గట్టెక్కే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. మొత్తం 6 డివిజన్లుగా ప్రస్తుతం హెడ్ కౌంట్ అనేది కూడా జరుగుతుంది. సీక్రెట్ బ్యాలెట్ కు ఇటు స్టాలిన్ డిమాండ్ చేశారు, పన్నీర్ సెల్వం కూడా డిమాండ్ చేశారు. కానీ ఇద్దరి యొక్క విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చడం కూడా జరిగింది. స్వేచ్ఛగా ఓటేసేందుకు సభ్యులందరూ కూడా తమ యొక్క అభిప్రాయం చెప్పేందుకు స్పీకర్ అవకాశం కూడా కల్పించడం కూడా జరిగింది. దీంతో అందరినీ కూడా హ్యాండ్స్ రేజ్ చేయమని చెప్పేసి వాళ్ళ యొక్క హెడ్ కౌంట్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడానికి పళనిస్వామికి ఎటువంటి అడ్డంకులన్నిటి కూడా ఉండే అవకాశాలకు చాలా తక్కువగానే కనపడుతున్నాయి. ఎందుకనంటే దాదాపుగా 7 ఎమ్మెల్యేలు అగైనిస్ట్ గా హ్యాండ్ రేజ్ చేస్తే తప్పించి పళనిస్వామి ఎటువంటి చిక్కుల్లో కూడా పడే అవకాశాలు కూడా లేవు. కాకపోతే ఆయనకు వచ్చిన సమస్యల్లో కూడా ఎలక్షన్ కమిషన్ నుంచే వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే నిన్న ఎలక్షన్ కమిషన్ శశికళకు నోటీసులు ఇష్యూ చేయడం కూడా జరిగింది. ఆమె ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన విధానం అనేది కూడా కరెక్ట్ గా లేదు అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ నెల 28వ తారీఖున శశికళ యొక్క వివరణ అడగడం కూడా జరిగింది. శశికళ వివరణతోటి గనక ఎలక్షన్ కమిషన్ సంతృప్తి చెందకపోతే ఆమెకు అగైనెస్ట్ గా గనక డెసిషన్ ఇచ్చినట్లయితే అప్పుడు పరిణామాలన్నిటి వేరే విధంగా కూడా మారే అవకాశం కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రిసైడింగ్ చైర్మన్ హోదాలో మధుసూదన్ వేరే ఒక వ్యక్తిని విప్ గా నియమించడం కూడా జరిగింది. వాళ్ళందరూ ఆ విప్ జారీ చేసిన దాని ప్రకారం చూసినట్లయితే అందరూ కూడా అన్నాడీఎంకే పార్టీ అనేది అసలైన పార్టీ తమదే. అన్నాడీఎంకే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు చేయాలని చెప్పేసి ఆయన విప్ అనేది కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో పరిణామాలంటే చాలా ఆసక్తికరంగా కూడా మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతానికైతే పళనిస్వామికి ఎటువంటి అడ్డంకులు కూడా ఉండకపోవచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తర్వాత మాత్రం ఈ అడ్డంకులన్నింటినీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా నిపుణులు చెప్తున్నారు. అప్పుడు విప్ అప్పుడు మళ్ళీ అంటే మరి ఇప్పుడు జారీ చేసిన విప్ అనేది విషయంలో ఏం జరగబోతోంది, దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా అనర్హులుగా ప్రకటించబడతారా, లేకపోతే మరి పళనిస్వామి యొక్క ఎన్నిక అనేది కూడా చెల్లదా, ఇవన్నీ కూడా కొత్త రకాలైన ప్రశ్నలన్నింటి కూడా తలెత్తే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ హెడ్ కౌంట్ లో గానీ బల పరీక్షలో గానీ పళనిస్వామి ఈజీగా గట్టెక్కే అవకాశాలు కనపడుతున్నాయి. పన్నీర్ సెల్వం తాత్కాలికంగా పరాజయం పొందినప్పటికీ కూడా లాంగ్ రన్ లో మాత్రం విజయం సాధించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ పరిణామాలు కూడా చూసినట్లయితే కేంద్రానికి అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తోంది. ఒకవేళ స్టాలిన్ మద్దతిస్తున్న ప్రభుత్వం కనుక అక్కడ ఏర్పడినట్లయితే రేపు ప్రెసిడెంట్ ఎలక్షన్ నాటికి అది తమకు మద్దతిస్తుందా లేదన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రస్తుతానికైతే పళనిస్వామికి అండగా నిలుస్తున్నప్పటికీ కూడా లాంగ్ రన్ లో మాత్రం ఎన్నికలు పూర్తయిన తర్వాత తన యొక్క వ్యూహాన్ని మార్చుకొని పార్టీని చీలిక దిశగా గానీ లేకపోతే పార్టీలో 2 వర్గాలు ఏర్పడడం గానీ అక్కడ ప్రభుత్వం పడిపోయే విధంగా గానీ ఈ విధంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా కనపడుతోంది. ఈశ్వర్, రైట్. డిఎంకే సభలో అనుసరిస్తున్నటువంటి విధానం కానీ డిఎంకే వ్యూహం కానీ ఏ రకంగా కనిపిస్తోంది? ఇప్పుడైతే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఈశ్వర్, డిఎంకే వ్యూహం చూసినట్లయితే సాధారణంగా 5 సంవత్సరాల పాటు అధికారానికి దూరం అయ్యాము అన్న భావన అనేది ఎలక్షన్ జరిగిన తర్వాత డిఎంకే పార్టీలో వ్యక్తమైంది. కానీ అనూహ్యంగా జరిగిన జయలలిత మరణం తర్వాత పార్టీలో మళ్ళీ తొందరగా అధికారంలోకి రావాలన్న ఆశలు చిగురించాయి. అన్నాడీఎంకేలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిణామాలను కనుక చూసినట్లయితే ఒకప్పుడు జానకి రామచంద్రన్ టైంలో ఏ విధంగానైతే పరిణామాలన్నింటి జరిగి కరుణానిధి 13 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చాడో ప్రస్తుతం అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ 2గా చీలిపోయినట్లయితే అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. వన్స్ ఒక దగ్గర రాష్ట్రపతి పాలన విధిస్తే తొందరగా ఎలక్షన్స్ అన్నింటి కూడా నిర్వహించేందుకు ఆస్కారం అనేది ఉంటుంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీలో నెలకొని ఉన్న పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించి మళ్ళీ తొందరలోనే ప్రభుత్వాన్ని అంటే 1 year లోపే అధికారాన్ని చేపట్టొచ్చన్న ఆలోచన కోరిక అనేది కూడా స్టాలిన్ లో వ్యక్తమవుతోంది. కాబట్టి అక్కడ ఉన్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొదట పన్నీర్ సెల్వానికి మద్దతు ఇవ్వను అని చెప్పేసి ప్రకటించిన స్టాలిన్ మళ్ళీ తర్వాత మనసు మార్చుకుని వచ్చి పన్నీర్ సెల్వం వర్గం వెనుక నిలబడడం కూడా జరుగుతుంది. ఒకవేళ పన్నీర్ సెల్వం ఫ్లోర్ టెస్ట్ లో గెలిచినప్పటికీ కూడా అది డిఎంకే మద్దతుతో గెలవాల్సి వస్తుంది తప్పించి
అన్నాడీఎంకేలో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ఆ పన్నీర్ సెల్వం వర్గం వెనుక నిలబడే అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఒకవేళ పన్నీర్ సెల్వం గెలిచినప్పటికీ కూడా స్టాలిన్ యొక్క దయాదాక్షిణ్యాలతో గెలవాల్సి వస్తుంది. రేపు ప్రతి విషయంలోనూ కూడా స్టాలిన్ చెప్పిన మాట అనేది పన్నీర్ సెల్వం వర్గం వినాల్సి వస్తుంది, పన్నీర్ సెల్వం వినాల్సి వస్తుంది. ఒక రకంగా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అవసరమైనప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా తిరిగి ఎన్నికల్లోకి వెళ్లి లబ్ధి పొందాలన్న ఆలోచన అనేది స్టాలిన్ లో వ్యక్తమవుతోంది తప్పించి అక్కడ పన్నీర్ సెల్వాన్ని 4 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంచే విషయం కానీ, లేకపోతే పన్నీర్ సెల్వంకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం కానీ అన్న డిఎంకే పార్టీలో ఏమాత్రం కూడా వ్యక్తం కావడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మాత్రం అక్కడ ఎటువంటి గందరగోళం లేకుండా పళనిస్వామి ప్రభుత్వమే సాఫీగా కొనసాగేటట్లు మరోవైపు కేంద్రం ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈశ్వర్. రైట్ శిరీష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. తమిళనాడులో నాటకీయ పరిణామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు పళనిస్వామి బల పరీక్షను ఎదుర్కొంటున్నారు. అయితే అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రత్యక్ష ప్రసారాలు అయితే ఇప్పటి వరకు లేవు. సభలో డిఎంకే అన్నా డిఎంకే సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగుతోందనేది సమాచారం. పన్నీరు వర్గం మొదటి నుంచి కూడా రహస్య ఓటింగ్కు డిమాండ్ చేస్తోంది. అదే డిమాండ్ను డిఎంకే కూడా ముందుకు తీసుకొచ్చింది. రహస్య ఓటింగ్ను స్పీకర్ తిరస్కరించడంతో రహస్య ఓటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టాలని డిఎంకే అడుగడుగున అడ్డు తగులుతోందనేది సమాచారం. అయితే 3 డివిజన్లకు ఇప్పటికే ఓటింగ్ పూర్తయిందన్న సమాచారము అందుతోంది. మిగిలిన 3 డివిజన్లకు ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నీ గమనించి చూస్తే పళనిస్వామి వర్గానికి ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ప్రమాదం కానీ ముప్పు కానీ ఏమీ లేనట్టుగానే కనిపిస్తోంది. ఆయన అనుకున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో సభ్యుల అందరి మద్దతు కూడా ఇప్పటికీ అలాగే కొనసాగుతోందనేది సమాచారం. మ్యాజిక్ ఫిగర్ 118 నుంచి 116కు చేరుకుంది. మొత్తం 230 మంది సభ్యులు ఈరోజు సభకు హాజరయ్యారు. పళని వర్గం 122 మంది సభ్యుల మద్దతును ఆశిస్తోంది, కలిగి ఉంది. పన్నీరు వర్గం కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. డిఎంకేకు 89 మంది సభ్యులున్నారు. అయితే ఈరోజు కరుణానిధి ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో. కాంగ్రెస్కు 8 మంది సభ్యుల మద్దతుంది. అయితే డిఎంకే ఏ బాటలో నడిస్తే అదే బాటలో నడవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇక ముస్లిం లీగ్కు ఒకే ఒక్క సభ్యుడున్నారు. ముస్లిం లీగ్ నిర్ణయం ఏ రకంగా ఉంటుందో కూడా చూడాలి. అయితే ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సభ 30 నిమిషాల పాటు వాయిదా పడింది. కేవలం ఒకే ఒక అంశం మీద డిఎంకే అన్నా డిఎంకే సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. పన్నీరు వర్గం ఏం డిమాండ్ చేస్తుందో డిఎంకే కూడా అదే డిమాండ్ చేస్తోంది. రహస్య ఓటింగ్ జరపాలనేది డిఎంకే వ్యూహంగా కనిపిస్తోంది. డిఎంకే ఈ నేపథ్యంలో సభకు అడ్డుపడుతోంది అడుగడుగున. దీంతో సభను అర్ధగంట పాటు వాయిదా వేశారనేటటువంటి సమాచారం అందుతోంది. సభలో నిలిచిపోయింది ఓటింగ్ ప్రక్రియ. అయితే ఈరోజు విశ్వాస పరీక్షను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని కూడా స్పీకర్ చెబుతున్నారు. ఎన్నో మలుపులు నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నారు. తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. సభ ప్రారంభం కాగానే మాజీ ముఖ్యమంత్రి అయిపోయినటువంటి పన్నీరు సెల్వం తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా డిఎంకే నిలిచింది. ఆయనే డిమాండ్ చేశారు. డిఎంకే కూడా అదే డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చింది. చాలా గందరగోళం ఏర్పడింది. గందరగోళం మధ్య ఓటింగ్ నిర్వహించేందుకు కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపించాయి. అయితే ఓటింగ్ 3 డివిజన్లకు మాత్రం జరిగినట్టుగా ఇప్పుడు మనకు సమాచారం అందింది. అయితే మిగతా 3 డివిజన్లకు సంబంధించి ఓటింగ్ ఆగిపోయిందనేది సమాచారం. అర్ధగంట పాటు స్పీకర్ సభను వాయిదా వేశారు. రైట్, మా ప్రతినిధి మోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. మోహన్, ఏంటి గందరగోళం? తమిళనాడు అసెంబ్లీలో ఏం జరుగుతోంది అసలు? ఈశ్వర్, స్పీకర్ రహస్య ఓటింగ్ ను తిరస్కరించడంతో సభలో గందరగోళం మొదలైంది. గందరగోళం నడుమనే 6 డివిజన్లుగా ఏర్పాటు చేసినటువంటి లెక్కింపుని ప్రారంభించడం కూడా మొదలైంది. ఈ క్రమంలో 2 డివిజన్లు పూర్తయ్యేసరికి అక్కడ 38 చొప్పున, ఒక్కొక్క బ్లాక్ లో 38 మంది చొప్పున ఏఐడిఎంకే సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి క్లియర్ గా వారి ఎమ్మెల్యేల ఓట్లన్నీ కూడా పడ్డాయి. దీంతో ఒకసారిగా అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ తాము డిమాండ్ చేసినట్టుగా రహస్య ఓటింగ్ అనుమతించకపోవడంతో స్పీకర్ ఒక రకంగా వ్యవహరిస్తున్నాడంటూ డిఎంకే పన్నీర్ సెల్వం 2 వర్గాలు కూడా వేయబట్టడం మొదలుపెట్టాయి. సభలో గందరగోళానికి దారితీసే పరిస్థితులు కల్పించాయి. సభలో ఒక్కసారిగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్ళడం జరిగింది. సో అట్లాంటి గందరగోళ పరిస్థితుల నడమనే 3 బ్లాకుల లెక్కింపు కూడా పూర్తి చేశారు. 3 బ్లాకుల్లో కూడా పళనిస్వామికి మెజారిటీ దక్కడంతో ఇక డిఎంకే తన యొక్క దాడిని తీవ్రం చేసింది. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక నేరస్తుల ప్రభుత్వాన్ని నిర్మించడం కోసం సహకరిస్తున్నారంటూ తీవ్రమైనటువంటి పదజాలంతో స్టాలిన్ మండిపడడం జరిగింది. అదే రకంగా ఈ డిఎంకే సభ్యులందరూ కూడా
గందరగోళం సృష్టించడం జరిగింది. అదే సమయంలో ఏఐడిఎంకే పళనిస్వామి వర్గీయులందరూ కూడా తిరుగుబాటు చేయడంతో ఒక్కసారిగా గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇది ఒకరికొకరు పరస్పర దోషుల నడుమ అసెంబ్లీ కొనసాగుతుండడంతో అర్ధగంట సేపు వాయిదా వేయడం జరిగింది. స్పీకర్ అర్ధగంట సేపు సభను వాయిదా వేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత మరొక 3 డివిజన్లు మిగిలి ఉన్నాయి. 3 డివిజన్లో కానీ అనుకున్న ప్రకారమే పళనిస్వామికి ఓట్లేస్తే మరొక అరగంటలో సీఎం గా పూర్తి స్థాయి బల నిరూపణతో సీఎం గా ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక అరగంట వాయిదా పడడంతో ఇక ఎవరికి వారు వ్యూహాలకు పదును పెట్టడం జరిగింది. డిఎంకే ఒకరోజు వాయిదా వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం, సభను వాయిదా వేయాలి, ఇక్కడ అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులు నడుస్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక వెనక్కి తగ్గేది లేదని చెప్పి కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. అరగంట మాత్రమే వాయిదా వేయడం జరిగింది. బల పరీక్షకు 15 రోజులు గడువు ఇచ్చినా ఈ రోజు ఎందుకు బల పరీక్ష పెట్టాలని చెప్తూ ఆయన కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు పన్నీర్ సెల్వం తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి, తాను ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను సభకు చెప్పాలి, అందుకు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి ఎంత డిమాండ్ చేసినా కానీ ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మాజీ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి హక్కులు హరిస్తున్నారు. అంటే శాసనసభ ఆపద ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను మళ్ళీ సభకు చెప్పాల్సినటువంటి విషయాలు ఉంటాయి, కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదంటూ ఆయన గట్టిగా నిలదించడం మొదలు పెట్టాడు. సో మొత్తం మీద అయితే గందరగోళాల నడుమ సభ 6 గంటల సేపు వాయిదా పడింది. ఈశ్వర్. రైట్ మోహన్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్